హలో పీపుల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఎంకే. బాగుందా? ఈరోజు మండే మార్నింగ్ వ్లాగ్. ఇది పొద్దున్న సిక్స్ అవుతుంది. బయట వెదర్ సూపర్ ఉంది. ఎట్లుందో మీకు చూపిస్తాను. సారీ, ఇగ్నోర్ చేయండి, మోటార్ సౌండ్ అది. ఇంకా తెల్లారులే. వాటర్ వస్తున్నాయి, పట్టాలి. పొద్దున ఇవ్వగానే పాలు కాగబెడతారు. దోశ బ్యాటర్ తీసి బయట పెట్టినద్దు టిఫిన్కి. సో నాకు ఇంకా నీళ్ళు కాగబెట్టుకుంటున్నా. సారీ, గీజర్ లేదు, హీటర్ కూడా భయం పిల్లలు చేతులు పెడతారని. వాళ్ళు పెద్ద అయ్యేదాకా ఓన్ హౌస్ కొనుక్కొని అందులో గీజర్ పెట్టేసుకుంటాం అంతే. కొనను, పాలు పెట్టిన దోశ బ్యాటర్. పిల్లలు ఈరోజు నాతో పాటు కింద పడుతున్నారు. నేను ఇబ్బరిస్తున్నాను. కింద పడుకుంటే వీళ్ళు కూడా వచ్చిన వీళ్ళు ఎవరే లేకపోతే వీళ్ళు కూడా వచ్చి హాయ్ పీపుల్ అంటూనే ఉంటారు. అయినా పొద్దున్న లేస్తే ఎంత బాగుంటుందో. జల్దీ లేస్తే మస్తు పనులు అయిపోతాయి కదా. లేవాలనుకుంటా కానీ లేవబుద్ధి కావాలి. మీకు కూడా ఇంతేనా? కామెంట్ మీ. మస్తు ఉబ్బరిస్తుంది. అయినా అంటే ఉబ్బరిస్తుందంటే ఏం చెప్పాలి, స్వెట్టింగ్ వస్తుంది. ఏం చెప్తారబ్బా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటారు. మా మమ్మీ మాత్రం ఉబ్బరిస్తుందని అంటాం. మీరేమంటారు నాకు కింద కామెంట్ చేయండి. సో నేను స్నానం చేసి మళ్ళీ కలుస్తా. స్నానం చేసిన ఫ్రెష్ అయిపోయినా. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇప్పుడు దాకా కిచెన్లో వీడియో షూట్ చేసిన వాయిస్ రికార్డ్ అయింది అనుకున్నా. బిత్తి రక్క నేను చూసుకోలేను. వాయిస్ రికార్డ్ ఎంత కోపం వస్తుంది వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ కూర్చోవాలి. నాకు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఉండదు. ఏదైనా ఇట్లా మాట్లాడడమే ఇష్టం. వాయిస్ ఓవర్ ఇస్తే న్యాచురల్గా ఉండదు అన్న ఫీల్. అంటే కొన్ని సందర్భాలలో ఇయ్యక తప్పదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు, లేకపోతే వెనకాల వాయిస్ ఉన్నప్పుడు, లేకపోతే వేరే అనుకుంటుంది. కానీ ఇట్లా మాట్లాడుకుంటూ స్ట్రైట్గా వీడియో తీసుకుంటూ మాట్లాడుకుంటే ఇంటరాక్షన్ బాగుంటుందని నా ఫీలింగ్ అంతే. నేను ఆల్రెడీ పల్లెలు వేయించి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్ పల్లెలు ఏం వేయించా, పచ్చిమిర్చి ఇది చాలు.
మిక్సీలో వేసుకుంటా పల్లీలు. నేను ఆల్రెడీ ముందు వేయించి పెట్టుకుంటా. పల్లీలు, కందిపప్పు, పప్పు దినుసులు అన్నీ వేయించి పెట్టుకుంటా, పురుగు పట్టకుండా కూడా ఉంటుందని. తగినంతే ఇప్పుడే వేసేస్తా, మళ్ళీ వేయ. జీలకర్ర కొంచెం, ఈ నూనె కొంచెం చల్లగైనాక మిక్సీ. ఇప్పుడు చాయ్. ప్రియ బాక్స్కి ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. అదే చేస్తా, ఫ్రైడ్ రైస్ ఈజీగా అయిపోతుంది, ఆమె కూడా ఇష్టం. ఇప్పుడు దోశ వాళ్ళు ఇంకా లేవలే, ఆమె లేచి స్నానం చేసినాక దోశ పోస్తా. చాయ్ తాగుతాను, నా పొద్దున్న ఎంత బాగుంటుందో. రియలైజేషన్ ఫ్రెష్ అయింది, దోశ ఇస్తున్నాను అమ్మ కోసం. షీ లైక్ దోశస్, నాకు దోశ మస్తు ఇష్టం. ఇడ్లీ కూడా ఇష్టమే, కాకపోతే నాకు నచ్చంత ఎక్కువ కాదు. చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి పల్లి చట్నీ. ఒకవేళ దోశ చక్కగా రాకపోతే ఆయిల్ వేసి ఆనియన్ వేసి బాగా ఉంటుంది. నాకు తెలిసి టిప్ అందరికి తెలిసి ఉంటుంది. బాగా రుద్దండి, వస్తుంది అతుక్కో. అది ఐరన్ ప్యాన్ అయినా, నాన్ స్టిక్ ప్యాన్ అయినా, ఏ ప్యాన్ అయినా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో వేయాలి దోశ. ప్రియకు ఒకసారి, రిక్సన్కి ఒకసారి, వాళ్ళ డాడీకి ఒకసారి, నేను లాస్ట్. చాయ్ తాగినా ఓకే, ఐమ్ డన్ విత్ చాయ్. పరిస్థితి మస్తు పెంచినా మిస్ వేస్తుంది పొద్దున్న. ఇంకా మేలు ఎట్లనో తలస్నానం చేసిన అయినా మస్తు పరిస్థితి. చూడండి ఎంత స్పాంజీ కనిపిస్తుంది, వెరీ స్పాంజీ దోశ. అంతే, మనకు దోశ చాలు. ఈ పిచ్చి టిఫిన్ ప్లేట్ వాళ్ళకి ఏమన్నా రెడీ టిఫిన్ రియకి. రియా దోశ తింటుంది, షీవి తింటుంది దోశ. మా ఊళ్ళు కింద రాత్రి ఉబ్బరిస్తున్నా కింద వాడకుండా. యాక్చువల్గా రియా రిక్సన్ బెడ్రూమ్లో వాడుకుంటారు.
చిన్నోడికి దోశ వేసి పెట్టిన ఇక్కడ తింటాడని, వాడేమో వాళ్ళ డాడీ బండెక్కి వాళ్ళ అక్కని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు స్కూల్ దగ్గరికి. అట్లుంటుంది మనతో ఒకటి. టిఫిన్ చేయాలి, టిఫిన్ చేస్తా. చిన్నోడు వాళ్ళ డాడీ బండి మీద పోయిన వాళ్ళ అక్కని డ్రాప్ చేసి రావడానికి స్కూల్ దగ్గరికి. ఇప్పుడు వాడు వస్తాడు తీసుకుంటా. దగ్గరనే స్కూల్. బయట బాగుంటుంది చల్లగా. పైన మామిడి చెట్టు, ఉసిరి చెట్టు ఉంది. ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. బయట నిద్ర కూడా వస్తుంది, చల్లగా ఉంది. వస్తాడు మా వాడు ఇప్పుడు. నా మొహానికి ఏం లేదు. ఈవెన్ అసలు ఏమంటారు, ఒక క్రీమ్ మాయిశ్చరైజర్ ఏం లేదు. ఇట్స్ అ ప్లెయిన్ ఫేస్. ఇప్పుడు తెలియక ఇక్కడ పింపుల్స్ అయితే అన్ని ఎక్కించుకొని ఇట్లా పోర్స్ తెచ్చుకున్నా. ఇప్పుడు బాధపడుతున్నా. ఇప్పుడు బాధపడేం లాభం. ఎంత బాగుంది చూడండి బయట వెదర్. మార్నింగ్ పొద్దున్నే. ఆహాహా, నాకు చాలా ఇష్టం ఇట్లాంటి వెదర్. మంచిగా కూర్చోవాలని. బట్ నాకు కూర్చోలేను, పనులు ఉంటూనే ఉంటాయి ఆబ్వియస్లీ మమ్మీలకి. ఒకటెనకాల ఒకటి ఉంటూనే ఉంటాయి. మళ్ళీ అందరూ అనే ఒక క్యాజువల్ డైలాగ్ ఏంది తెలుసా, ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి? పీపుల్ చెప్పు. నువ్వు మాట్లాడకు, నేనే కూర్చుంటా. హాయ్ పీపుల్. ఏం తింటాను నేను? వాన్ చేతికి ఇచ్చి తినడానికి ప్రిఫర్ చేస్తాను. బికాస్ హీ విల్ లెర్న్ హౌ టు ఈట్. వాడు నేర్చుకుంటాడు ఎట్లా తినాలా అనేది. వాడు ఎట్లానే తినాక వానికి ఇచ్చి ప్రిఫర్. ఏంది హాయ్ పీపుల్ చెప్పినావా? పీపుల్ హాయ్. కాదురా, సబ్స్క్రైబర్స్ని కొడితే అన్సబ్స్క్రైబ్ చేసి పడేస్తారా? సరే తిని. ఈ ఒక్క దోశ తినడానికి నాన్న తంటాలు పడుతుంది. అక్క స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చినావా? ఇయ్యవా? సారీ, మీకు దోశ ఇవ్వడంట. చెప్పు హాయ్ పీపుల్. బాగుందా దోశ? ఎట్లుంది? నా కొడుకు కూడా లాగర్ అవుతాడు. సరే, దోశ నాకు మా పాప రియా
ఎంత సైలెంట్ కూడా క్వైట్ ఆపోజిట్. అంత పోతే అంత అందరిస్తుంటా. జుచ్చా తిని బాగుందా? బాగుందా? బాగుందారా? బాగున్ను. సరే తిని. దోశ బాగుందారా అంటే బాగింది, బాగున్నా అని వీడు తినే దోశ గింత, అది కూడా ఒక్క దోశల. మళ్ళీ వచ్చి నా మీద ఊసుడు. ఇట్స్ మై టిఫిన్ టైం. ఇది నా టిఫిన్ 2 దోశలు. ఇవి కూడా ఎక్కువ తినబుద్ధి కాదు. అప్పుడైతే బాగా తినేదాన్ని, ఇప్పుడైతే ఏందో తినబుద్ధి అవుతలేదు. ఓ అమ్మ దోశ తింటుంది, అది కూడా చెప్పడానికి వచ్చింది. అమ్మ దూచ. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా గాయస్. కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఇంకొక వేరే వీడియో ఉంది షూట్ చేయడానికి, అది షూట్ చేస్తా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధవి ఎంకే. చెప్పు. సో రేపు ఇంకొక వీడియోతో, మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నీకు అంటే చూసాను వాడండి.